హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 33వ భాగం. నారదునికి నారాయణుడు చేసిన తత్వోపదేశం. దేహ ధర్మాలు. మత్స్యావతార విష్ణువు నుంచి వేదాలను తిరిగి పొందిన బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించాడు. బ్రహ్మ మానస పుత్రులుగా మరీచి, అత్రి, దక్షాదులతో పాటు నారదుడు జన్మించాడు. విష్ణు భక్తి కలిగిన నారదుడు బ్రహ్మచర్య దీక్షతో శ్రీహరి అనుగ్రహము కోసము తపస్సు చేశాడు. తను వైష్ణవాంశ సంభూతుడు అని తెలియక నారదుడు మాయలో పడి తనకు దారి చూపి బయటకు తీసుకువచ్చే శ్రీహరి దర్శనము కోసము ఎదురుచూశాడు. విష్ణువు ప్రసన్నుడై మానస సరోవరములో రాజహంస రూపముగా దర్శనమిచ్చిన నారదునికి అతని పూర్వజన్మ విశేషాలు తెలియచేశాడు. పిదప నారదుని కోరికపై విష్ణువు మత్స్యావతార కథ వినిపించాడు. తర్వాత నారదుని చూసి, నారద, మహావిష్ణువు సంకల్పము వలన సృష్టి, స్థితి, లయలు జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం అనేక అవతారాలు భూలోకములో ధరించాడు. అవతారాలలో దేహము ధరించినందుకు దేహధర్మం పాటించాడు. అవతార ఉద్దేశం పూర్తి కాగానే ఆ అవతార దేహం వదిలివేశాడు. ఈ విధంగా పుట్టిన ప్రతి ప్రాణి జన్మించిన ఉద్దేశం నెరవేరగానే ఆ దేహము వదిలి వెళ్ళవలసి వస్తుంది అని లోకానికి చెప్పాడు. అలాగే దేహము ధరించిన జీవికి ఆ జన్మకు సంబంధించిన దేహధర్మం, కర్మానుగతమైన ధర్మాలు పాటించి తత్ఫలితాన్ని అనుభవించేట్లు సృష్టి ధర్మం ఏర్పరిచాడు. నారద, వేదాలు తెలిసిన నీకు దేహో దేవాలయ ప్రోక్తో జీవ ప్రోక్త సనాతన త్యజేదజ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్ అనే వేద వాక్కు తెలిసే ఉంటుంది. దేహము అనేది దేవాలయం. అందులో ఆత్మరూపములో నివసించే జీవుడైన దేవుడు సనాతనుడని ఆ వేద సూక్తికి అర్థము. సనాతనుడు అంటే సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు అనగా పరమాత్మ అందరి శరీరాలలో ఆత్మరూపములో ఉంటాడు. దేహము యొక్క కార్యం పూర్తి కాగానే ఆత్మ ఆ దేహము వదిలివేస్తుంది, మరొక దేహము ధరిస్తుంది అన్న ఉపదేశం విన్న నారదుడు రాజహంసకి భక్తితో నమస్కరించి, హంసరాజమా, నీ దయవలన వైష్ణవ లీలా తత్వము విని ధన్యుడని అయ్యాను. దయతో నా సందేహము ఒకటి తీర్చుము. జీవికి దేహము ఎలా ఏర్పడుతుంది? ఆ దేహము వలన లభించిన కర్మ పాశము నుండి విముక్తి పొందే మార్గము కూడా తెలుపుము అని కోరాడు. రాజహంస సరేనని చెప్పసాగింది. పరమాత్మ సంకల్పము అనుసరించి జీవ సృష్టి జరుగుతున్నది. ప్రకృతి పురుషుల కలయిక వలన పురుషుడి రేతస్సు స్త్రీ గర్భములోకి వెళ్ళి అండజముతో చేరుతుంది. ఫలితంగా విత్తనము నుంచి మొక్క మొలకెత్తినట్లు పరమాణువు అంత పరిమాణములో జీవరూపము దాలుస్తుంది. ఆ పరమాణువు తాను నివసించడానికి ఒక నివాసం నిర్మించుకుంటుంది. అక్కడ పరమాణువు అంటే ఆత్మ లేక జీవుడు అయితే తను ఉండటానికి ఏర్పాటు చేసుకున్న నివాసం దేహము అవుతుంది. పరమాత్ముడు జీవాత్మగా నివసించే దేహమును దేవాలయం అంటారు. ఈ దేవాలయానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఈ 9 ద్వారాల నుండి ప్రాణవాయు రూపములో జీవుని రాకపోకలు ఉంటాయి. జీవుడి దేహానికి తోడుగా పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి. మనస్సు దేహాన్ని ఆశ్రయించిన జీవునికి మార్గనిర్దేశం చేస్తుంది. కానీ మనస్సు చంచలమైనది, స్థిరముగా ఉండదు. ఇటువంటి మనస్సును బుద్ధి, అహంకారం, మమకారాలు ప్రేరేపితము చేసి చెడువైపు, దేహ సుఖాల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు జీవుడు సత్వ, రజస్తమో గుణాలకు వశమై ఆత్మజ్ఞానము కోల్పోయి దుష్కర్మలు చేస్తూ జనన మరణ సంసార ప్రవాహములో పడి కొట్టుకుపోతాడు. జన్మలు ఎత్తుతూ మరణిస్తూ జనన మరణ చక్రములో బందీ అవుతాడు. గ్రహించిన దేవుడు దేహి అయిన జీవుడు జనన మరణ చక్రములో పడకుండా జరా మరణాలు లేని మోక్షాన్ని పొందడానికి దేహ ధర్మాలు ఏర్పరిచాడు. దేహధారి అయిన జీవుడు ధరించిన దేహము అశాశ్వతము అని గ్రహించాలి. దేహ విహితమైన కర్మలు ఆచరించాలి.
కానీ కర్మ ఫలాల పట్ల ఆసక్తి చూపకూడదు. తాను నిమిత్త మాత్రుడని భావిస్తూ కర్మ ఫలాలను భగవంతునికి అర్పించాలి. దేహము ధరించినందుకు కర్మలు చేయడం తప్పనిసరి అని, అది దేహ ధర్మము అని అర్థము చేసుకోవాలి. శరీర సంబంధాలపైన, బంధుత్వాలపైన ఎటువంటి మమకారాలు పెట్టుకోకుండా కర్మలు ఆచరిస్తూ నెమ్మదిగా వాటి నుంచి దూరము అవ్వాలి. విరక్తుడై వైరాగ్యము పొందితే కాని మోక్షము కలుగదు. వైరాగ్యము పొంది శ్రీహరిపై నిశ్చల భక్తి రావడానికి నవవిధ భక్తి మార్గాలు ఆచరించాలి. శ్రీహరి నామస్మరణ, శ్రీహరి భక్తి, శ్రీహరి సేవ, శ్రీహరి పూజ, శ్రీహరి స్మరణ, శ్రీహరి మనన, శ్రీహరి సఖ్యత, శ్రీహరి భజన, శ్రీహరికి సంపూర్ణ శరణాగతితో ఆత్మ సమర్పణ అనే నవవిధ భక్తి మార్గాలను దేహ ధర్మాలుగా జీవునికి ఏర్పరిచాడు. భగవంతుడైన దేహము ధరిస్తే ఈ దేహ ధర్మాలు తప్పక ఆచరించాలి. దేహ ధర్మములో మనస్సు సులభంగా భగవంతునిపై స్థిరంగా ఉండటానికి జీవుడు బాల్య, యవ్వన, కౌమార్య, వృద్ధాప్య అనే 4 దశలలోనూ దేహ విహిత కర్మలు ఆచరిస్తూ నిత్యం పితృయజ్ఞం, ఋషియజ్ఞం, దేవయజ్ఞం అనే 3 యజ్ఞాలను చేయాలి. పరమాత్మార్పణ చేసే ఈ యజ్ఞాలు తపస్సు లాంటివి. నిత్య తపస్సు చేయడమే దేహ ధర్మము. అప్పుడే జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది. పరమాత్మ కూడా అవతారాలలో దేహి అయి దేహ ధర్మము పాటించాడు. దేహ ధర్మము అంటే దేహమును మనస, వాచ, కర్మణ నారాయణుని సేవలో వినియోగించడం. చదువు సంధ్య రానివారైనా ఓం నమో నారాయణాయ అని నిత్యము స్మరిస్తే దేహ ధర్మము పాటించిన వారై పుణ్యము పొంది నారాయణుని సన్నిధికి చేరుకుంటారు. దేవుడు ప్రసాదించిన దేహాన్ని ఆ దేవుని సేవకు అర్పించడమే దేహ ధర్మం. ఇదే మోక్ష మార్గము అని రాజహంస నారదునికి ఉపదేశము చేసినది. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.